సార్ నీళ్లు ఫుల్, కరెంటు ఫుల్, పంట ఫుల్, చేపలు ఫుల్. అసలు మాకే ఇబ్బంది లేదు, మీ వాళ్ళే అని ఆయన చెప్పిండట. మీరు ఆనందపడ్డారట, అది తీసుకొచ్చి ఎక్కడ చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను వీరిని, హరీష్ రావు గారిని, అయ్యా మీరు వచ్చిన తర్వాత పాలమూరు జిల్లాలో మొదలుపెట్టింది ఒకటే ఒక ప్రాజెక్ట్, పాలమూరు రంగారెడ్డి. ఈ రోజు ఆడ నీళ్లు పారుతా ఉన్నాయి, పంటలు పండుతా ఉన్నాయి, చేపలు ఎగురుతా ఉన్నాయి, నీళ్లు ఫుల్, కరెంటు ఫుల్. అంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకొచ్చినటువంటి జలయజ్ఞంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు, అంత ముందు కట్టిన ప్రాజెక్టుల ద్వారా పారే నీళ్లతోనే ఆడ చేపలు ఎగురుతున్నాయి, నీళ్లు పారుతున్నాయి, పంటలు పండుతున్నాయి తప్ప పాలమూరు రంగారెడ్డి నుంచి ఇంకా ఇంత నీళ్లు రాలేదు, ఒక చుక్క నీళ్లు రాలేదు, ఒక ఎకరానికి పారలేదు. ఆ చేపలు ఎగిరేది మేము తెచ్చే నీళ్ళల్లో. అంటే నేను చెప్తా అండి, జోరాలు మేము కట్టాం, అదే కోయల్ సాగర్ మేమే కట్టాం, నెట్టెంపాడు మేమే కట్టాం, శ్రీశైలం మేమే కట్టాం, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మేమే కట్టాం, అని అన్ని మేమే కట్టినండి. అవే పారే నీళ్లు. పాలమూరులో నేను వెళ్ళినప్పుడు మల్లయ్య గారు అనే రైతు నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, పంటలు ఫుల్లు, చేపలు ఫుల్ అని చెప్పింది ముమ్మాటికి వాస్తవం. నా వెంట ఆ రోజు మా మరి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే గారు, వందలాది మంది రైతులు ఉన్నమాట. అయితే వారు దాన్ని కూడా డిస్ప్యూట్ చేస్తలేరు. అది కరెక్టే, పంట బాగా వండింది, నీళ్లు బాగా వచ్చింది, కరెంట్ అయితే మీరు ఇచ్చింది లేదు. అయితే ఇదంతా మా ఘనతే అని ఆయన చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మరి మీ హయాంలో ఎందుకు పాలమూరు బిడ్డలు వలసలు పోయినరు? అయితే నేను చెప్తే చాలా రామాయణం అంతా చరిత్ర ఉంది, కానీ క్లుప్తంగా చెప్పేస్తా అధ్యక్ష. నెట్టంపాడు గాని, కల్వకుర్తి గాని, భీమా గాని, ఈ 3 ప్రాజెక్టుల కింద కాంగ్రెస్ హయాంలో మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పారింది 27,300 ఎకరాలు. ఆ రోజు వీళ్ళు పంప్ హౌజ్లు పూర్తి చేయలే, కాలువలు తవ్వలే, కేవలం 3 ప్రాజెక్టులు స్టార్ట్ చేసి పంపులు మోటార్లు గడ్డ మీద పెట్టిండ్రు. పంప్ హౌజులు తవ్వకుండానే బిల్లులు లాబట్టి వదిలిపెట్టిపోతే తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 3,663 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ 3 ప్రాజెక్టులను పూర్తి చేసి 5,69,506 ఎకరాలకు నీళ్లు పారి. ఇలా లెక్కలతో చెప్తున్నా కదా బట్టి గారు, మీ 10 ఏళ్ల కాంగ్రెస్, ఎందుకంటే గతంలో ఇదే కల్వకుర్తి ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ కొట్టుడు, ఆనాటి కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకులు రాజశేఖర రెడ్డి గారు మొక్కలు నాటు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీరు పలకబెట్టుడు, చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయలు కొట్టుడు. అదే ఇదే డ్రామా, ఒకళ్ళు మొక్క పెట్టుడు, ఒకళ్ళు పలకబెట్టుడు. కానీ మీరు ప్రజలకు నీళ్లు బారియలే.